ఐపీఎల్ 2025 సీజన్‌లో శుక్రవారం రోజు రాత్రి బెంగుళూరు అలాగే పంజాబ్ జట్లు మధ్య ఒక కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. పాయింట్ల పట్టికలో సత్తా చాటాలన్న ఉద్దేశంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో బెంగుళూరు బయట మ్యాచ్‌లను నిలకడగా గెలిచింది కానీ సొంత మైదానంలో ఆడిన రెండు మ్యాచ్‌లను ఓటమి పాలైంది. పంజాబ్‌ది కూడా సొంత మైదానంలో హ్యాట్రిక్ పరాజయాల నుంచి తప్పుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన పంజాబ్ రికార్డు సృష్టించిన తెలిసిందే. అయితే ఇప్పుడు బెంగుళూరు జట్టుకు ఒక విషయం శుభవార్తగా మారింది. అదేంటో చూద్దాం. బెంగుళూరు జట్టు ఓపెనింగ్ జోడీ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ జట్టుకు నిలకడగా గొప్ప ఆరంభాన్ని అందిస్తున్నారు. గత మ్యాచ్‌లో వీరు అద్భుతంగా ఆడారు. జట్టులో ఎటువంటి మార్పు జరుగుతుందన్న విషయం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ సీజన్‌లో కోహ్లీ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. జట్టు కోహ్లీ నుంచి భారీగా మరొక ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. లియామ్ లివింగ్స్టోన్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే కానీ తను బంతితో మంచి సహకారం అందిస్తున్నాడు. అయితే అయితే పంజాబ్ విషయంలోకి వస్తే యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్యా, ప్రభ్ సింగ్ ఓపెనింగ్ మంచి దూకుడుగానే ఆరంభిస్తోంది. ఈ ఇద్దరు బ్యాటర్లు చిన్నస్వామి మైదానంలో అనుకూలంగానే ఆడొచ్చు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ నిరంతరం విఫలమవుతున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో స్పిన్నర్లకు పెద్దగా సహాయం లభించకపోవడంతో అతని స్థానంలో మార్కస్ స్టైనిస్ కు అవకాశం ఇవ్వవచ్చు. అయితే జేవియర్ బార్ట్లెట్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతని స్థానం సేఫ్. అయితే ఇప్పుడు అందరి దృష్టి చాహల్ పైనే ఉంటుంది. ఎందుకంటే అతను తన పాత ఫ్రాంచైజీ అయిన బెంగళూరు జట్టుకు చాలా వ్యతిరేకంగా ఆడుతూ పంజాబ్ జట్టుకు కీలకమైన విజయాలను అందిస్తున్నాడు. మరి ఈ క్రమంలో చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్ బదులు మార్కస్ స్టైనిస్ రావడం బెంగళూరు జట్టుకు ఒక శుభవార్తని చెప్పుకోవాలి.